హాయ్ అండి. నా 'రావణ్ బాస్' పార్ట్ 6. ఎవరో నలుగురు తన్ని ఫాలో అవుతున్నట్లు అనిపించింది ఆద్యకి. వెనక్కి తిరిగి చూసింది. ఒక్కొక్కడు పందుల్లా ఉన్నారు. తాగేసి రోడ్ల మీద తిరుగుతున్న దున్నపోతుల్లా ఉన్నారు. చూడ్డానికే భయమయ్యేలా ఉన్నారు. కానీ ఆద్య ముఖంలో కొంచెం కూడా భయం కనిపించలేదు. హే పోరి ఆగు! అని అన్న మాటలతో హ్యాండ్ బ్యాగ్‌లో ఉన్న పెప్పర్ స్ప్రే చేతిలోకి తీసుకుంది ఆద్య. అక్కడికి కొంచెం దూరంలో బార్‌లో మందు తీసుకుని కారు ఎక్కుతుండగా ఆద్యని ఆ నలుగురితో చూశాడు వినయ్. దాంతో ఆద్య ప్రాబ్లంలో ఉంది అన్న సంగతి అర్థమై ఆద్య వైపుగా వేగంగా నడుస్తున్నాడు వినయ్. ఇంతలో ఆ నలుగురు ఆద్యాని చుట్టుముట్టారు. హే పోరి! కాసేపు నోరు మూసుకుని మాకు కోఆపరేట్ చేస్తే పనైపోద్ది అంటూ దగ్గరికి రాబోయారు. అప్పటికే ఆకాష్‌తో ఆఫీస్‌తో సతమతమవుతూ ఉన్న ఆద్య వాళ్ళని చూడగానే కోపంతో చేతిలో ఉన్న పెప్పర్ స్ప్రే తీసుకుని నలుగురు ముఖాన కొట్టింది. దాంతో మండుతున్న కళ్ళ మీద చేతులు పెట్టుకుని 2 అడుగులు వెనక్కి జరిగారు. వెంటనే రోడ్డుకి దగ్గరలో ఉన్న ఏదైనా ఆయుధం కోసం వెతికింది ఆద్య. చేతికి దొరికిన రాళ్లతో వాళ్ళపైకి బలంగా విసిరింది. పక్కనే ఒక కర్ర కనబడింది. దాంతో చేతిలో కర్ర పట్టుకుని ఒక్కరికి కూడా అన్యాయం చేయకుండా అందరినీ సమానంగా కొడుతుంది ఆద్య. పీకల దాకా తాగి ఉండడంతో భారీ శరీరాలతో లేవలేక కింద పడినవాడు అలానే కదలలేక వామ్మో వాయో అంటూ మొత్తుకుంటున్నాడు. అసలే పిచ్చ కోపంలో ఉన్నానంటే మీరేంట్రా? ఇంకేమన్నావురా నువ్వు? నన్ను కోఆపరేట్ చేయమన్నావు కదరా! సరిపోతుందా ఇంకా చెయ్యాలా? ఒంటరిగా ఉన్న ఆడపిల్లని ఏడిపించాలని చూస్తారా? నన్ను పోరి ఆగవే అంటావేరా నువ్వు? అంటూ తుక్కు తుక్కుగా తన జీవితంలో ఫ్రస్ట్రేషన్ కోపం అంతా కూడా వాళ్ళ మీద చూపిస్తూ బీభత్సంగా కొడుతుంది ఆద్య. ఇదంతా చూస్తున్న వినయ్ వేగంగా నడవడం ఆపేసి పరిగెత్తడం మొదలుపెట్టాడు. దెబ్బలు ఎక్కడ పడితే అక్కడ తగలడంతో కింద మీద పడి లేచి ముగ్గురు పరిగెత్తారు. కానీ ఒక్కడు మాత్రం ఆద్య నుండి తప్పించుకోలేకపోయాడు. వాణ్ణి అలాగే ఇష్టం వచ్చినట్లు కొడుతున్న ఆద్యని చూసి భయంగానే ఆపాడు వినయ్. ఆద్య వినయ్ని చూసి పట్టించుకోకుండా వాణ్ణి ఇంకా కొడుతూనే ఉంది. ఆద్య ఆపు! ఇంక వాడు చచ్చిపోతాడు అంటూ ఆద్య చేతుల్ని పట్టుకున్నాడు వినయ్. దొరికింది సందు అనుకుంటూ వాడు మెల్లిగా అక్కడి నుండి జారుకున్నాడు. ఆద్య కర్ర పక్కకు పడేసి కోపంగా నడుస్తూ ఉంది. ఆద్యని అలా చూశాక వినయ్కి కొంచెం భయమేసింది. ఏమైంది ఆద్య? వాళ్ళనంతలా కొట్టావేంటి? అని అడిగాడు వినయ్ నెమ్మదిగా గొణికినట్టు. మరి కొట్టక ఏం చేయమంటారు? అమ్మాయిలతో ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళని కొట్టక ముద్దు పెట్టుకుంటారా? ఇప్పుడు వాళ్ళు నన్నేమైనా చేసి చంపేసి ఉంటే రేపు ఈ జనమంతా వీళ్ళని ఉరి తీయాలి, కాల్చేయాలి, చంపేయాలి అంటూ క్యాండిల్స్ పట్టుకుని తిరుగుతారు. వాళ్ళకి ఆ శ్రమ అంతా ఎందుకని నేనే వేసేద్దామని డిసైడ్ అయ్యాను అని అంది ఆద్య ఇంకా కోపం తగ్గక. మరి ఇంత వైలెంట్‌గా ఉందేంటి ఈ అమ్మాయి అని అనుకున్నాడు వినయ్ మనసులోనే. మరి మీ స్కూటీ ఏమయ్యింది? అని అడిగాడు వినయ్. నేను చూసుకోలేదు. అది పంక్చర్ అయ్యింది. మీరింకా వెళ్ళలేదా? అని అడిగింది ఆద్య. ఇంకా లేదు. ఆకాష్ వచ్చేటప్పుడు మందు అంటూ మధ్యలోనే ఆపేసి, అది ఆకాష్‌కి ఒంట్లో బాగోలేదు. వాడికి టాబ్లెట్స్ కోసమని ఆగాను అని అన్నాడు వినయ్. ఆద్య చుట్టూ అంతా చూసి. వినయ్ కారు బార్ ముందు ఆగి ఉండడం చూసి మందా? ఈ బార్‌లోనేనా? అని అడిగింది. షిట్! అని అన్నాడు వినయ్ దొరికిపోయానని తెలిసి. సరే ఆద్య నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పద అన్నాడు వినయ్. ఆల్రెడీ లేట్ అవుతూ ఉండడంతో సరేనని వినయ్ కారెక్కింది ఆద్య. ఇక మీదట ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండమని వాడికి కూడా చెప్పాలి అని అనుకున్నాడు వినయ్ మనసులోనే. ప్రతి ఆడపిల్ల ఇలానే ఉండాలి. ఏమైందిరా? ఎప్పుడో బయలుదేరానన్నావు? ఎంతసేపయింది? తెచ్చావా లేదా అసలు? అని అన్నాడు ఆకాష్ చిరాగ్గా. ఆ! తెచ్చానులే కానీ ఆద్యతో ఇక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలిరా. అమ్మో! వాళ్ళ ప్లేస్‌లో నిన్ను ఊహించుకుంటే ఇంకేమైనా ఉందారా? అంటూ వినయ్ ఆకాష్‌ని ఊహిస్తూ పైకి చూశాడు. అసలేమైందిరా? దాంతో నేను జాగ్రత్తగా ఉండడమేంటి? అని అన్నాడు ఆకాష్. ఇవాళ నువ్వేదో వర్క్ ఇచ్చావని ఓవర్ టైం చేసిందిరా తను. లేట్ అయిందని నేను డ్రాప్ చేస్తానని అన్నాను. అయినా తను వినలేదు. స్కూటీ ఉందని చెప్పింది. తీరా బయలుదేరాక నువ్వు కాల్ చేసే ముందు తెమ్మనేసరికి తిరిగి వెనక్కి వెళ్ళాను. నలుగురు దున్నపోతుల్లా ఉండి ఆద్యాన్ని చుట్టుముట్టారు. నేను పెద్ద హీరోలా ఆమెను కాపాడదామని పరిగెత్తాను. అంతలో ఒక కర్ర తీసుకుని డిస్కవరీ ఛానల్లో పులులు, సింహాలు వెంటాడినట్టు రక్తాలు కారేలా కొట్టిందిరా. నాకు చాలా భయం వేసింది
ఆద్యను కాపాడడానికి వెళ్ళి చివరికి ఆద్య చేతి నుండి వాళ్ళ ప్రాణాలు కాపాడి వచ్చాను అని అన్నాడు వినయ్. అది విని ఆకాష్ షాక్తో నోరెళ్ళబెట్టాడు. రే, నువ్వు చెప్పింది నిజమా అన్నాడు ఆశ్చర్యంగా ఆకాష్. నిజంరా బాబు, అందుకే చెప్తున్నాను, తనతో కొంచెం జాగ్రత్త అన్నాడు వినయ్. అయినా చూస్తే పుల్లలా ఉంటుంది, తల పైకెత్తితేనే గాని మనం కనబడ్డం. ఆ పొట్టిది నిజంగానే అంతలా కొట్టిందంటావారా అని అన్నాడు మళ్ళీ ఆకాష్. రేయ్, రేపు నిన్ను కొట్టి చూపించమంటానులే అన్నాడు వినయ్ వెటకారంగా. నిన్ను కొట్టి చూపించమను, అప్పుడు నమ్ముతాను అని అన్నాడు ఆకాష్ కోపంగా చూస్తూ. నువ్వేనా నేనేనా, తనకు కోపం వచ్చిందంటే ఒకటే అన్నట్టు ఉంది. నిజంగా ఆ పందుల్లాంటి పర్సనాలిటీ, ఆ బాడీలని నేనే అంతా కొట్టేవాన్నో లేదోరా బాబు అని అన్నాడు వినయ్. వినయ్ మాటలతో ఆకాష్ ఆద్య పిచ్చిదా, లేక సైకోనా, లేక జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలేటా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. మై కమిన్ అని అంది ఆద్య. ఎస్ అన్నాడు ఆకాష్ ఫైల్ చూస్తూ. ఆద్య లోపలికి రాగానే తెలియకుండానే తన సీట్ నుండి లేచి నిల్చున్నారు వినయ్, ఆకాష్. మీరు నిన్న ఫినిష్ చేయమని ఇచ్చిన వర్క్ అంటూ ఆకాష్ చేతిలో ఫైల్ పెట్టడంతో ఆకాష్ తేరుకుని రేయ్ విన్ను, కూర్చో అన్నాడు వినయ్ చెవిలో గుసగుసగా. ఇక తను కూర్చుంటూ ఆద్యని చూసి వాళ్ళు ఇలా ఎందుకు భయపడ్డారో తనకు అర్థం కాలేదు. అలాగే చూస్తూ ఫైల్ ఆకాష్కిచ్చి బయటకు వెళ్ళింది ఆద్య. ఛీ, పొరువంతా తీసేసావు కదరా అని అన్నాడు ఆకాష్ కోపంగా వినయ్ని చూస్తూ. నేను కాదు, నువ్వే ముందు నిలబడ్డావురా తను రాగానే. జరిగింది ఒకసారి గుర్తు చేసుకో అని అన్నాడు వినయ్. నిజంగా తన ముందే నిలబడిన విషయం గుర్తుకు వచ్చి, చచ్చా, నేనెందుకు తన ముందు నిలబడ్డాను, అయినా నేను తనకి భయపడ్డమేంటి, ఛ అని తనకు తానే తిట్టుకున్నాడు ఆకాశం. అసలు ఆద్య అలా కొట్టిందని తెలిసిన తర్వాత ఆద్యకి కాస్త దూరంగా ఉండి మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు ఆకాశు. వినయ్ కూడా ఆద్యతో చాలా రెస్పెక్ట్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. వాళ్ళల్లో ఎందుకింత మార్పు వచ్చిందో తెలియకపోయినా మంచిదే కదా అనుకుంది మనసులోని ఆద్య. హలో మై డియర్ స్టాఫ్, రేపు మన కంపెనీకి కొత్త ఎండి రాబోతున్నారు. అందరూ మార్నింగ్ ఎర్లీగా వచ్చి అతనికి గౌరవంగా వెల్కమ్ చెప్పాలి అని అన్నాడు ఆకాష్ ఆద్య వంక సూటిగా చూస్తూ. ఆకాష్ వైపు చూడగానే అతను చూస్తున్నాడని గమనించి తన చూపు తిప్పేసుకుంది ఆద్య చెప్పడం ముగిశాక. ఆద్యను కొరకొర చూసి తన రూంలోకి వెళ్ళిపోయాడు ఆకాషు. అది చూసి తట్టుకోలేని స్టాఫ్, ఏంటే మనం ఇంత దగ్గరగా ఉన్నా కూడా మన వైపు ఒక్కసారి కూడా చూడకుండా దాని వైపే చూస్తూ చెప్పాడు ఏం చెప్పినా అని అంది స్వప్న. నాకు అదే అర్థం కాదే, ఇతని కళ్ళకు ఓన్లీ అదే కనిపిస్తుందేమో అని అంది రూప మూతి తిప్పుకుంటూ. మొగాడన్నవాడు ఎవడైనా అందాన్నే చూడాలనుకుంటాడు కానీ మీలాంటి కొండముచ్చు ముఖాలను కాదు అన్నాడు విజయ్ వీళ్ళ మాటలను విక్రిస్తూ. రే, నీ సంగతి క్యాంటీన్లో చెప్తా ఆగు అని అన్నారు ఇద్దరు కోపంతో రగిలిపోతూ. సాయంత్రం చంద్రశేఖర్ గారి నుండి కాల్ వచ్చింది ఆద్యకి. హలో, చెప్పండి డాడీ. అమ్ములు, ఎలా ఉన్నావురా? బాగున్నాను. అది రేపు మీకు కొత్త ఎండిఏ వస్తుంది, వేరెవరో కాదమ్మా, నా ఫ్రెండ్ సుధాకర్ వాళ్ళ కొడుకు అశోక్ కుమార్. ఓ, సుధాకర్ అంకుల్ కొడుకేనా? మంచిది. ఓకే డాడీ. అమ్ములు, అయితే ఈ రాత్రికి అతనితో కలిసి మీ అమ్మ నేను నీ దగ్గరకు వస్తున్నాం అమ్మా అన్నాడు తడబడుతూ. ఇప్పుడు ఎందుకు డాడీ, పర్లేదు నేను చూసుకుంటాను. అది కాదురా తల్లి, మీ అమ్మ నిన్ను చూడాలనుకుంటుంది. ఒక 2 రోజులుండి వచ్చేస్తాం. సరే డాడీ, రండి. ఒక్క నిమిషం అమ్ములు, అమ్మ మాట్లాడుతుందంట. సరే డాడీ, ఇవ్వండి మాట్లాడతాను. శాంతి. హలో అమ్ములు, ఎలా ఉన్నావే అని అంటూనే కళ్ళల్లో నుండి నీళ్లు జారాయి. నేను బాగానే ఉన్నానమ్మా, నువ్వేమీ బెంగ పెట్టుకోకు అని అంది ఆద్య. సరే తల్లి, నేను డాడీ ఇంకాసేపట్లో బయలుదేరతాం. ఒక 2 రోజులుండి వచ్చేస్తాంలే అని అంది శాంతి. సరేనమ్మా అంటూ ఫోన్ పెట్టేసింది ఆద్య. రాత్రి 11 గంటల వరకు ఆద్య ఫ్లాట్ ముందు దిగారు శాంతి, చంద్రశేఖర్. ఆద్య వచ్చి రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకెళ్ళింది. ఆద్యని చూడగానే శాంతి కళ్ళల్లో నీళ్లు. ఏంట్రా అమ్ము, ఎంత చిక్కిపోయావు, అసలు తింటున్నావా లేదా అని అంది శాంతి. అబ్బా అమ్మా ప్లీజ్, బాగానే తింటున్నా, దీనికే నువ్వు కళ్ళు నీళ్లు పెట్టుకోకు అని అంది ఆద్య. మీ నాన్న చూడు, నీ మీద బెంగతో రోజు తినేదానికంటే ఇంకా ఎక్కువ తినేసి ఎలా తయారవుతున్నాడు అని అంది శాంతి నవ్వుతూ. ఆద్య ముఖంలో ఏ చోటైనా నవ్వు కనిపిస్తుందేమోనని తీక్షణంగా చూస్తూ. కానీ శాంతికి ఎప్పట్లాగానే నిరాశే ఎదురయ్యింది.
ఇంకా 6 అడుగుల మీద ఒక అంగుళం ఎత్తుతో, కాంతివంతమైన ముఖంతో, సూటిగా చూసే కళ్ళతో, బ్లాక్ అండ్ వైట్ షూట్లో ఆఫీసులో అడుగుపెట్టాడు అశోకు. అతను అలా రావడంతోనే ఎండి అనగానే ముసలివాడిలా ఊహించిన అమ్మాయిలందరికీ కళ్ళు వెలుగులతో మెరిశాయి. అందులో మా అశోక్ చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. హలో మిస్టర్ అశోక్ కుమార్, గుడ్ మార్నింగ్ సార్ అంటూ బొకే అందించాడు ఆకాష్. వెల్కమ్ సార్ అంటూ తన చేతిలో ఉన్న బొకేని అశోక్ ఇచ్చింది ఆద్య. అది చూసి ఆకాష్తో పాటు అందరూ షాక్ అయ్యారు. ఎవరొచ్చినా తన పని తను చేసుకోబోయే ఆద్య అశోక్‌కి మాత్రం ఇలా బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పడంతో ఆశ్చర్యంగా అనిపించింది. అశోక్ వచ్చే ఒక్క క్షణం ముందు వరకు కూడా తన సిస్టమ్ ముందు ఖాళీ చేతులతో కూర్చుని ఉన్న ఆద్య ఉన్నట్టుండి తన వెనకే వచ్చి అశోక్‌కి బొకే ఇవ్వటం క్షణాల్లో జరిగిపోవటాన్ని గమనించిన ఆకాష్, నేనొచ్చినప్పుడు ఉలుగు పలుకు లేకుండా ఆఫ్టర్ ఆల్ ఎండీకి అలా వెల్కమ్ చెప్పడం చూసి లోపలే రగిలిపోయాడు ఆకాష్. ఆద్యని చూసిన అశోక్ ఇంతకు ముందున్న పరిచయంతో బాగున్నావా ఆద్య అంటూ పలకరించాడు. గుడ్ సార్ అని అంది ఆద్య. ఆ మాటలతో ఆద్యతో ఆయనకి ముందే పరిచయం ఉందన్న సంగతి ఆకాష్తో పాటు అందరికీ అర్థమైంది. ఓకే మై డియర్ స్టాఫ్, మన కంపెనీ సేల్స్ పెరగడం, నేను ఇక్కడికి కొత్త ఎండీగా రావటం ఒకేసారి జరగటం నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు నైటు లైలాక్ గార్డెన్‌లో ఒక చిన్న పార్టీతో మనం జర్నీ స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? అని అన్నాడు అశోక్ ఉత్సాహంగా. యస్ సార్ అని అన్నారు అందరూ దాదాపు అరిచినట్టుగానే. కానీ అశోక్ కుమార్‌కి ఆకాష్ జగన్నాథం గారి అబ్బాయి అన్న విషయం తెలీదు. అందరిలాగానే వినయ్ ఆయన వారసుడని అశోక్ నమ్ముతున్నాడు. అయితే తన ఆఫీస్‌కి కొత్తగా వచ్చినప్పుడు విష్ చేయని ఆద్య అశోక్ రావటంతో, విష్ చేయటంతో ఆకాష్‌కి కోపం తారస్థాయికి చేరింది. కళ్ళు ఎర్రబడ్డాయి. తన స్థాయి ఏంటనేది మళ్ళీ తనకు గుర్తొచ్చింది. ఆద్య మీద కోపం రెట్టింపయ్యింది. ఆద్య వాళ్ళ అమ్మ దగ్గరకొచ్చేద్దాం. అమ్మా ప్లీజ్, ఈసారి ఇప్పుడు నాకు కట్టొద్దు. నీకు దండం పెడతానమ్మా అని అంది ఆద్య కోపంగా వాళ్ళమ్మతో. అది కాదే తల్లి, ఈ చీర చాలా లక్కీ అంట. ఇదొక్క రోజు కట్టుకుంటే ఇంకా తర్వాతంతా మంచే జరుగుతుందంట. పైగా ఈ రోజు పెద్ద పార్టీ అంటున్నావు. పుత్తడి బొమ్మలా ఉంటావు అని అంది శాంతి. అమ్మా అది బిజినెస్ పార్టీ. ఎవరు చీరలు కట్టుకుని రారు అని అంది ఆద్య విసురుగా. ఎవరు కట్టనప్పుడు నువ్వు కట్టావంటే అందరిలో దేవకన్యలా మెరిసిపోతావు అమ్మో. ఈ ఒక్కసారికి నా మాట విను అని అంది శాంతి. లేదమ్మా, నేనందుకే మిమ్మల్ని రావద్దన్నాను అని అంది ఆద్య కోపంగా. అంతేలే, ఇకన్నిటికీ నేనే కారణం. అందుకే నా మాట నువ్వు వినవు అని అంది శాంతి కళ్ళనీళ్లతో. ఆద్య కోసం తీసిన చీర మళ్ళీ బాధగా బ్యాగ్లో పెట్టుకుంటూ. అది చూసి ఇంక చేసేదేమీ లేక, మమ్మీ ప్లీజ్ ఏడవకు, కట్టుకుని చేస్తాలే అని అంది ఆద్య. దాంతో అప్పుడే నీళ్లు నిండిన శాంతి కళ్ళల్లోని ఇక పెదాల మీద నవ్వులు పూశాయి. అది చూసిన ఆద్య, హ్మ్. నేనేదైనా కాదు అంటే, ఈ కన్నీళ్ళు నీ దగ్గర ఉన్న ఆఖరి అస్త్రం కదా అని అంది శాంతిని చూసి. ఇంకేం చేయను మరి? నా బంగారు తల్లివి నువ్వు. ఒకప్పుడు మరీ కఠినంగా ఉండి ఆయన అలా చేశారు. ఇప్పుడు పూర్తి గారాబంతో ఇంకేం చేస్తారోనని నా భయం. ఇక నీ భవిష్యత్తు గురించే అంతా నా భయం అని అంది శాంతి ప్రేమగా ఆద్య తల నిమురుతూ. శాంతి మాటలతో ఒక్కసారిగా గతం మనసులో తరుక్కుమంది ఆద్యకి. అది గమనించిన శాంతి ఆద్యని మామూలు చేస్తూ, మీ డాడీ కూడా వస్తున్నారా పార్టీకి? అశోక్ ఇన్వైట్ చేశాడంట. బట్ మీ డాడీ గంట ముందు వెళ్ళిపోతారంట. అశోక్‌తో ఏం గొడవ పడకండమ్మా అని అంది శాంతి నిదానంగా. అందరితో గొడవ పెట్టుకోవటం నాకేమైనా సరదానా? ఎదుటి వాళ్ళ ప్రవర్తనను బట్టే నా బిహేవియర్ ఉంటుంది అని అంది ఆద్య కోపంగా. నేననేది అలా కాదే అమ్మో. అతనెంతైనా సుధాకర్ అంకుల్ కొడుకు కదా. నీతో ఏమైనా చనువుగా మాట్లాడితే ఉన్న పళంగా మండిపడకు అని అంది శాంతి నచ్చచెప్పుతూ. సుధాకర్ అంకుల్ మీదున్న గౌరవంతోనే ఎవరికి వెల్కమ్ చెప్పను నేను అతనికి బొకే ఇచ్చి మరీ ఆహ్వానించాను. అదే ఎక్కువ. అంతకు మించి నేనేమీ దయ చూపించలేను. ఇంకేం చెప్పాలన్నా సుధాకర్ అంకుల్‌కి చెప్పుకోండి మీరు అని అంది ఆద్య అక్కడి నుండి వెళ్ళిపోతూ కోపంగా. ఎలాగో శాంతి వల్ల కట్టుకుంది కానీ ఆద్య చీర వద్దనడానికి ఇంకొక కారణం కూడా ఉంది. నిన్న ఆఫీసులో అందరూ శారీస్ కట్టుకుని వచ్చారు. కొత్తగా ఎంటర్ అయిన రాజకుమారులను ఆకర్షించాలని ప్లాన్ చేశారు స్వప్న వాళ్ళతో పాటు ఇంకొంతమంది లేడీస్ కలిసి. ఇప్పుడు తను చీర కట్టుకుని కనిపిస్తే తనని కూడా అలానే అపార్థం చేసుకుంటారేమో అనేదే మన ఆద్య భయం. కానీ తనకి వాళ్ళ అమ్మ వల్ల తప్పలేదు చీర కట్టుకోవడం.
రే రాజేష్, ఈరోజు మనతో పాటు ఒక కొత్త అమ్మాయి జాయిన్ అయ్యిందిరా. ఎలా ఉంటుందో ఏమో అన్నాడు విజయ్ ఎగ్జైటింగ్గా. నిజమా? నీకెలా తెలిసిరా అమ్మాయి జాయిన్ అయ్యిందని అని అడిగాడు రాజేష్. నిన్ననే జాయిన్ అయ్యిందంట్రా, బట్ ఆఫీస్కి రాలేదు. ఈరోజు పార్టీకి అటెండ్ అవ్వబోతుందని మన మాలేజీ గడి చెప్పాడు అని అన్నాడు విజయ్. విజయ్ అలా చెప్పడంతో రాజేష్తో పాటు అక్కడ ఉన్న రవి, అరవింద్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆ అమ్మాయి కోసం. ఇంకా స్టేజ్ సైడ్ ఉన్న రూమ్ నుండి 6 అడుగుల ఎత్తు, అంతే దృఢంగా ఉన్న శరీరంతో స్టైల్గా క్రాఫ్ చేయించిన ఒత్తైన సిల్కీ హెయిర్ నుదుటి మీద పడుతూ ఉంటే అమ్మాయిలు క్షణంలోనే ఆకర్షించగలిగే కత్తులాంటి కళ్ళతో వైట్ షర్ట్ టక్ చేసి బ్లాక్ ప్యాంట్తో హీరోలా ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్. ఆకాష్కి ఏ మాత్రం తీసిపోని పోలికలతో సేమ్ కలర్ గెటప్తో ఆకాష్ పక్కనే వినయ్ వచ్చాడు. దాంతో అమ్మాయిలందరి నోటి నుండి వాళ్ళకే తెలియకుండానే వావ్ అన్న పదం బయటపడింది. ఆకాష్ స్టైల్గా చేతిలో గ్లాస్ పట్టుకుని వినయ్తో చిప్ చేసి ఎంట్రన్స్ వైపు సీరియస్గా చూస్తున్నాడు. ఏమేంద్రా ఆకాష్, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? నీ చూపులు ఎవరికోసం అని అన్నాడు వినయ్ ఆకాష్ని గమనించి. ఇంకెవరు, ఆ పిచ్చి ఆద్య గురించి చూస్తున్నాను. ఈరోజు తనొస్తే మాత్రం తన సంగతి చెప్పకుండా ఉన్నాన్రా అని అన్నాడు ఆకాష్ కోపంగా దవడ బిగిస్తూ. అదేంట్రా, తను పార్టీకి రాకపోతే తిట్టాలి గాని వస్తే కోప్పడ్డం ఎందుకు అని అడిగాడు వినయ్ ఆశ్చర్యంగా. మొన్న నేను ఆర్డర్ వేసినా రాలేదురా పార్టీకి, ఇప్పుడు వీడు పెట్టిన పార్టీకి వస్తే ఎలా ఊరుకుంటాన్రా అని అన్నాడు ఆకాష్. ఆకాష్ స్వభావాన్ని చిన్నప్పటి నుండి చూస్తున్న వినయ్ ఇక తన మాటలకి ఏం మాట్లాడలేక అలానే ఉండిపోయాడు. ఇంకా రాజేష్, విజయ్ వాళ్ళు అరవింద్, రవిలతో పాటు బయటే కాచుకుని చూస్తున్నారు చేతిలో డ్రింక్ పట్టుకుని. ఎదురుగా స్ట్రీట్ లైట్ కింద ఒక క్యాబ్ వచ్చి ఆగింది. అందులో నుంచి రెడ్ శారీతో దిగింది ఒక అమ్మాయి. ఏ వచ్చినట్టుందిరా అని అన్నాడు రాజేష్ ఉత్సాహంగా. అందరూ ఆ మాటతో క్యాబ్ వైపుకి చూశారు. హెయిర్ లీవ్ చేసి సైడ్కి పిన్ను పెట్టి ఉండడంతో ముఖం సరిగ్గా కనిపించట్లేదు. క్యాబ్ డ్రైవర్తో అటు తిరిగి మాట్లాడుతున్నట్టుంది. రెడ్ కలర్ గోల్డ్ బార్డర్తో ఉన్న చీర కట్టుకుని కనీ కనిపించని నడుముతో దాగని నడుముని దాన్ని అత్తుకున్న పుట్టుమచ్చతో నిజంగా పుత్తడి బొమ్మలా కనపడింది. అంతలో డ్రైవర్తో ఏదో మాట్లాడి వెనక్కి తిరిగింది ఆ అమ్మాయి. ముఖం చూసేసరికి కంగుతిన్న వాళ్ళల్లో ఒక్కసారిగా స్టన్ అయిపోయారు ఆ నలుగురు. ఆద్య తననే గుచ్చి గుచ్చి చూస్తున్న ఆ నలుగురిని చూసి గుర్తుపట్టింది. కళ్ళు పెద్దవి చేసి వాళ్ళ వైపుకు వేగంగా నడిచింది. రవి, అరవిందులకు ఆల్రెడీ ఆద్యతో అయిపోయిన తీపి జ్ఞాపకాలు, అదే వార్నింగ్లు గుర్తొచ్చి, రే మేమిక్కడ ఉన్నట్టు కూడా ఎవరికి చెప్పకండ్రా అంటూ లోపలికి పరిగెత్తారు ఇద్దరు. రాజేష్, విజయ్లు అలాగే చూస్తూ ఉండిపోయారు. కొంచెం ఆశ్చర్యం, భయం, వింతని చూస్తున్నట్టు. ఇక అలానే చూస్తూ ఉన్నారు ఆద్యని. ఆద్య వాళ్ళని చూసి చూడనట్టుగా లోపలికి నడిచింది. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీలైతే ఇష్టమైన కూడా ఇస్తాను ఈరోజు, లేదంటే రేపు.